పెట్టినా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈనాటి ముఖ్య అంశం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం. ఈ సమావేశంలో రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎన్నికల గురించి మరి రాష్ట్ర అధ్యక్షుని నేతృత్వంలో అనేక అంశాలు కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. వీటి గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ డాక్టర్ గౌతమ్ రావు గారు, అలాగే వేముల అశోక్ గారు, అలాగే వీరేందర్ గౌడ్ గారు ఈ యొక్క సమావేశంలో ఈ జరిగిన సమావేశం గురించి పత్రికా సమావేశానికి బ్రీఫింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గౌతమ్ రావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని ఈ సమావేశం గురించి మరి క్లుప్తంగా మనకు వివరించడం కూడా జరుగుతుంది. గౌతమ్జీ మీరు మాట్లాడండి. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఏదైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సీనియర్ నాయకులు కలిసి రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటా ఉన్నారో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క పదాధికారుల సమావేశంలో చర్చ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీలో ఇంతకుముందు సంస్థాగతంగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ పదాధికారులు అందరినీ కూడా ఒక్కొక్క జెడ్పీటీసీ ఇన్ఛార్జెస్గా మరియు జిల్లా ఇన్ఛార్జెస్ కూడా నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా ముఖ్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీ అధికారం రావాలని యొక్క ఆలోచనతో ఈ యొక్క సంస్థాగత ఎన్నికలపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. కాబట్టి ఎక్కువ శాతం జెడ్పీటీసీలు కైవసం చేసుకోవాలని కూడా ఈ యొక్క పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకొని ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతోంది. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని వచ్చేటువంటి 8వ తారీఖు నాడు కూడా పెద్ద సమావేశం కూడా ఒకటి ఈ యొక్క ఇన్ఛార్జెస్ యొక్క జెడ్పీటీసీ, తర్వాత జిల్లా ఇన్ఛార్జెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతకుముందు బాధ్యత ఉన్నటువంటి ఇప్పుడు బాధ్యత లేకుండా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా సమాయత్తం చేసి ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అది ఈ నెల 8వ తారీఖు నాడు సాయంత్రం ఆ యొక్క సమావేశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు తీసుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా సూచనలు చేయడం జరిగింది. వారి వారి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి, జిల్లా వారికి కూడా కమిటీలు అభ్యర్థుల విషయంలో వేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా కమిటీల యొక్క ప్రకటన కూడా రేపు అధ్యక్షుల వారు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి కూడా ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగానే నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కూడా మనం కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క అభ్యర్థి విషయంలో కూడా ఒక కమిటీ ఫామ్ చేసి రేపు ఒపీనియన్ తీసుకొని ఆ యొక్క అభ్యర్థి ప్రకటన కూడా చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అందరికీ నమస్కారం.